ప్రయత్నం చేయడం ఇవన్నీ జరిగినాయి. అయితే ఇక్కడ నేను అడిగేది ఏంటంటే ప్రకాష్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ ప్రకాష్ రెడ్డి గారు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అతిపెద్ద ప్రాజెక్ట్, వన్ ఆఫ్ ది బిగ్ ప్రాజెక్ట్స్, ఆల్రెడీ ఆన్గోయింగ్ మెట్రోకి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సిన కదా. ఎల్ఎన్టీ నుంచి వాళ్ళు చెప్పిన దానికంటే సగం రేటుకే మాట్లాడుకున్నారు. సరే, అది లాభాలు నష్టాలు పక్కన పెడితే మొత్తానికి అయితే మాట్లాడుకున్నారు. గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. నాకున్న సమాచారం మేరకు ఎస్క్రో అకౌంట్లో తెలంగాణ గవర్నమెంట్ షేర్ 1400 కోట్లు కూడా వెళ్ళిపోయినాయి, డిపాజిట్ చేశారు. 13,600 కోట్లు జపాన్ నుంచి రావాల్సి, జపాన్ గవర్నమెంట్ ఇచ్చే లోన్ ఏదైతుందో అది ఆల్రెడీ ఐఆర్ఎఫ్సి అకౌంట్కి వచ్చేసాయి. వచ్చి 25 రోజులు అయింది. అవి ఈ ఎస్క్రో అకౌంట్కి ట్రాన్స్ఫర్ కావట్లేదు. ఇక్కడ పాయింట్ ఏం చెప్తున్నారు అంటే టెక్నికాలిటీ, డిపిఆర్ లేకుండా లోన్ ఎట్టిస్తారు. డిపిఆర్ చూడకుండా జపాన్ లోన్ ఎట్టించింది అనేది నాకు అర్థం కాల. బేసిక్గా నేను ఈ మొత్తం ఎపిసోడ్ 2-3 రోజులు ఫాలో అవుతున్నా. కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఫిల్మ్ క్లబ్లో ఇంటరాక్షన్ అయిన దగ్గర నుంచి నేను ఫాలో చేస్తున్నా. డిపిఆర్ చూడకుండా అసలు లోన్ ఇచ్చేవాడైతే ఇవ్వడు కదా, ఐఆర్ఎఫ్సి అడిగిందని లోన్ ఇవ్వడు కదా. ఐఆర్ఎఫ్సికి వచ్చిన 13,600 కోట్ల రూపాయల సొమ్ము తెలంగాణ కోసం వచ్చిన సొమ్ము, అది రాకుండా అక్కడే ఎందుకు ఆగిపోయింది? ఇది తెచ్చుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఎంతుందో, తీసుకురావాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి గారు కావచ్చు, సంజయ్ గారు కావచ్చు, టోటల్ అందరు ఎంపీలు, అందరు ఆల్ పార్టీస్ కదా. అది ఎందుకు లేట్ అయింది అనేది ఒక పెద్ద సందేహం. సో మిత్రులకు మీకు నమస్కారం. వెంకటకృష్ణ గారు, డిపిఆర్తో సంబంధం లేదు సార్. ఈ డబ్బులు డిపిఆర్ కనెక్ట్ కాదు, ఇవి ఎల్ఎన్టీకి రీఫైనాన్స్ చేయడానికే సార్. పాత డిపిఆర్లో పాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎల్ఎన్టీ ఇచ్చేటంటే పిఎల్ అండ్ అకౌంట్ బేసిస్ మీదనే ఏ బ్యాంక్ అని మీకు బ్యాంక్ ప్రొసీజర్ తెలుసు. ఒక కంపెనీకి ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ది లోన్ రావాలన్నా, లేదా ఒక కంపెనీ ఇంకో కంపెనీ టేక్ ఓవర్ చేస్తున్నప్పుడు వచ్చే లోన్స్ అయినా కూడా ఇవన్నీ కూడా దీనికి కొత్తగా కట్టే డిపిఆర్కి సంబంధం లేదు సార్. ఇది మనం ఏంటంటే కొత్త కట్టేది అనలేదు. మనం ఎల్ఎన్టీ నుంచి తీసుకుంటున్నప్పుడు ఎల్ఎన్టీ దగ్గర మొత్తం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఎల్ఎన్టీ నుంచి ఎంత వస్తుంది డబ్బు, ఎట్లా పే చేస్తారు, ఇవన్నీ కూడా టెక్నికాలిటీస్. నేను అన్నది అదే, మీరు అన్నారు కాబట్టి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తా, ప్రేక్షకులు కూడా అర్థం కాదు. నేను డిపిఆర్ అన్నది కూడా ఏంటి అంటే, మేము ఎల్ఎన్టీ నుంచి ఈ ప్రాజెక్ట్ని మేము కొంటున్నాము, దాని కాస్ట్ ఇంత ఉంది, వాళ్ళు ఇంత చెప్పారు, మేము ఇంత బేరం చేసుకున్నాం, 15,000 కోట్లకు 1,400 కోట్లు మా ఇది మేము ఇస్తాము, మీరు లోన్ ఇస్తే అది ఇచ్చి ఇక వచ్చే రెవెన్యూ ఇంత, ఐఆర్ ఇంత, ఓయా ఆక్యుపెన్సీ రేషియో ఇంత ఉంది, ఇంత వస్తుంది ఇంత అని చెప్పి అది ఆ రిపోర్ట్ని దీన్ని అంటే సార్ ప్రాజెక్టు మొత్తం కలిపి వీళ్ళు బ్యాంక్ ఫైలింగ్ చేస్తారు, డాక్యుమెంట్స్ అన్నీ కూడా చేసినప్పుడు చాలా టెక్నికాలిటీస్ ఇష్యూస్ ఉన్నాయి సార్. ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఎల్ఎన్టీకి కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ సార్. ఇది ఎందుకు ఇచ్చిందో ఏమి ఇచ్చిందో అనేది దేవుని అడగాలి ముందు. కాంగ్రెస్ పార్టీ కాలంలో స్టార్ట్ అయింది కదా. దాంట్లో మైటాస్కి ఇచ్చారు, మైటాస్ వెనుకకు పోయింది. మైటాస్కి ఇచ్చినప్పుడు ఇంకా చాలా ఆరోపణలు కూడా వచ్చినాయి, పొలిటికల్ చరిత్ర. ఆ చరిత్రలోకి పోదు, అవసరం కూడా లేదు. ఇది పొలిటికల్ ఇష్యూ, అప్పుడు కూడా పొలిటికల్ ఇష్యూ, ఇప్పుడు కూడా పొలిటికల్ ఇష్యూ. అయింది ఏమంటున్నా సార్, ఎల్ఎన్టీకి టేక్ ఓవర్ చేసిన తర్వాత మిగతా ఎక్స్టెన్షన్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఎల్ఎన్టీకి ఇచ్చినప్పుడు మనం ఎల్ఎన్టీకి ఇది ఇచ్చేటప్పుడు ఈ లైన్ మెయిన్ రోడ్ లైన్ కాకుండా చాలా భూములు కూడా ఎల్ఎన్టీకి ఇచ్చాం. చాలా భూములు, దాంట్లో కొన్ని కాంప్లెక్సెస్ వచ్చాయి, కొన్ని కాంప్లెక్సెస్ రాలేదు, కొన్ని భూములు ఇంతకుముందు వారు చెప్పారు, మీ రిపోర్టర్ చెప్పినట్టుగా మధ్యలో ఏవైతే కొంత ప్రాపర్టీస్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి, కొన్ని అసలు థర్డ్ పార్టీ సెటిల్మెంట్స్ కూడా ఉన్నాయి సార్. థర్డ్ పార్టీ సెటిల్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు నేను చెప్తాను, థర్డ్ పార్టీ సెటిల్మెంట్ కూడా చెప్తా, థర్డ్ పార్టీ సెటిల్మెంట్ విషయం కూడా చెప్తా. ఇవన్నిటికి సంబంధించిన మొత్తం ఎల్ఎన్టీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ హైదరాబాద్ మెట్రో రైల్వే వచ్చేటువంటి రెవెన్యూస్లో మెయింటెనెన్స్ ఛార్జెస్ పోను మీరు దీన్ని కడతారా అనేది ప్రశ్న సార్. సింపుల్ అంటే మీరు నాకు ఎట్లా మీరు బ్యాంక్ లోన్ మీరు బ్యాంక్ లోన్ తీసుకున్నా ఏ లోన్ తీసుకున్నా మీరు పేయింగ్ కెపాసిటీ ఎంత అని అడుగుతారు, ఏమి అడగరు. ఎలా కడతారు కట్టేటప్పుడు ఏంటంటే ప్రయారిటీ ఏం చెప్పారంటే మీరు మెయింటెనెన్స్ ఆపరేషన్స్ పోను, మిగతా అంతా మాకు పే చేయాలి. దిస్ ఇస్ ద కండిషన్. దీని మీద క్లారిటీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అంటే ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి, షాపింగ్ ఇది జరగాల్సినటువంటి దీంట్లో ఇంత సింపుల్ పనిని దీన్ని ఇష్యూ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయినారు. ఇది ఒక అంశం. నేను రెండో అంశం ఎందుకు చెప్తుంటే, ఎల్ఎన్టీ టేక్ ఓవర్ చేసే కంటే ముందు కిషన్ రెడ్డి రెండో ప్రతిపాదన వీళ్ళు మేళ పంపించినప్పుడు, అంతకుముందు పంపించినప్పుడు కిషన్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాలు కూడా ఏంటంటే, ఇప్పుడు ఎల్ఎన్టీ ఒక లైన్ వేసింది,
ఈ లైన్లో వేసినప్పుడు వాళ్ళు మెయింటెనెన్స్ వాళ్ళు చేస్తున్నారు. ఎల్ఎన్టీ ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేయాలనుకుంటే ఇది ఎల్ఎన్టీ టేక్ ఓవర్ చేస్తే ఇబ్బంది లేదు ఇంకా, ఎందుకంటే వాళ్ళ రైళ్ళు మళ్ళీ ఎక్స్టెన్షన్ వాళ్ళ కథ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళదే ఉంటుంది. ఇక మనం దాన్ని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎల్ఎన్టీ ఎక్స్టెన్షన్కి ఎల్ఎన్టీ రాకపోతే ఈ రైళ్ళు అక్కడ పోతాయా, ఆ రైళ్ళు ఇక్కడ వస్తాయా, ఈ రైళ్ళకి వచ్చేటువంటి రెవెన్యూ ఎట్లా, ఆ రైళ్ళకి వచ్చే రెవెన్యూ ఎట్లా, కొత్తగా వేసినప్పుడు అది వేసేటువంటి కాంట్రాక్టర్ ఎవరు, ఈ చర్చ అంతా వస్తుంది. కాబట్టి దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తారని అడిగిన ప్రశ్న ఎప్పుడు అడిగారు. అది నా మీటింగ్లో నేను కూడా ఉన్నాను. ఆ ప్రశ్న ప్రాజెక్టులో క్వశ్చన్స్ లేకుండా ఉంటాయి, దానికి రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. అందుకోసం ఏమందంటే ఇక సరే ఎల్ఎన్టీ ముందుకు పోతలేదు, వాళ్ళు తీసుకోవట్లేదు, కాబట్టి మేము ఎల్ఎన్టీని మేము తీసేసుకొని అవసరమైతే కొత్త కంపెనీ ఎల్ఎన్టీ కాకుండా కొత్త కంపెనీ రావచ్చు, XYZ కంపెనీ, మీరు నేను కాంట్రాక్టర్ కూడా ఇన్వాల్వ్ కావచ్చు, ఎవరైనా కొత్త దాన్ని కన్స్ట్రక్షన్ చేయవచ్చు. దానికి టెండర్స్ ఉంటాయి, DPRలు ఉంటాయి, కథా కార్ఖానా అన్నీ ఉంటాయి. ఇది మొత్తం ప్రాసెస్ జరిగింది మొన్న ఎప్పుడో మార్చిలో వీళ్ళు టేక్ ఓవర్ చేసింది. మొత్తం చర్చలు జరిగినాయి, చర్చలకు డెడ్ లైన్ పెట్టారు, వాళ్ళు షేర్ క్యాపిటల్ ఎంత దానంతా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. చివరికి వీళ్ళ దగ్గరకు వచ్చింది. వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు టేక్ ఓవర్ చేసి ఇంత ఇస్తామన్నారు. దానికి సంబంధించిన రీఫైనాన్స్ స్కీమ్, కరెక్ట్ చెప్పంటే రీఫైనాన్స్ స్కీమ్ రీఫైనాన్స్ స్కీమ్. టెక్నికల్లీ మాట్లాడితే బ్యాంక్ టర్మినల్ రీఫైనాన్స్ స్కీమ్. ఈ రీఫైనాన్స్ స్కీమ్ సంబంధించినటువంటి అమౌంట్ అక్కడ నుంచి వచ్చినప్పుడు రీపేయింగ్ కెపాసిటీ మిగతా 2-3 టెక్నికల్ అంశాల మీద వీళ్ళు ఇవ్వాలి. అది ఇచ్చారు IRFC. అందుకోసం నీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ పైసలు ఇస్తుందనే విషయం, అంటే ఈ లోన్ ఇస్తుందనే విషయం మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా మొన్ననే చెప్పినారు. అంతకుముందు తెలంగాణ కాదు కదా ఇస్తున్నది సార్, IRFC ద్వారా మిడిల్ మ్యాన్ అంతే. IRFC is a guarantor for that bank. అవునండి, స్టేట్ గవర్నమెంట్ ఒక సావరిన్ గ్యారంటీ, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సావరిన్ గ్యారంటీ. సెంట్రల్ గవర్నమెంట్ IRFC కాదు. నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ, బట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తెలంగాణ గవర్నమెంట్ కంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. IRFC is a guarantor to that. మీ తెలంగాణ ప్రభుత్వం పే చేసినా చేయకపోయినా ఎగ్గొట్టినా IRFC కట్టాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ IRFC ఇన్ టర్న్ గ్యారంటీ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కడితేనే కడతా అని చెప్పట్లే IRFC. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎన్సూర్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒక్క నిమిషం రామ్మోహన్, ఒక్క నిమిషం. నా పాయింట్ ఏంటంటే ఇదేదో IRFC తెలంగాణకు ఏదో దానం ఇస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. తెలంగాణ కోసమే IRFC జపాన్ నుంచి లోన్ తెచ్చింది కదా. ఒక్క మాట ప్రకాష్ రెడ్డి గారు, తెలంగాణ ప్రభుత్వంతో ఏం చేయబోతున్నారు మీరు? ఎల్ఎన్టీ దగ్గర phase 1 తీసుకుని, లేకపోతే దాని మెయింటెనెన్స్ అండ్ అదర్ థింగ్స్ ఎలా చేస్తారు, ఎంత రీపేమెంట్ ఏంటి, ఇవన్నీ మాట్లాడకుండానే లోన్ అప్లికేషన్ ఎలా మూవ్ చేసింది, జపాన్ నుంచి ఎలా లోన్ వస్తుంది? హియర్ ఈస్ ద థింగ్, లోన్ అమౌంట్ వచ్చిన తర్వాత డిస్బర్స్ చేయకుండా ఆపడంలో ఉద్దేశం ఏంటంటే ఒక చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదాం.